బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా తమిళనాడుకు సరిహద్దు ప్రాంతాల్లో వర్షపు జోరు కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో అధికంగా వర్షాలు కురుస్తూ ఉండడంతో జనజీవనానికి అంతరాయం కలుగుతోంది. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. స్వర్ణముఖి, కాలంగి, కైవల్య నదులతో పాటు బొగ్గేరు, బీరాపేరు, పంబలేరు నీటి ప్రవాహం పెరిగింది. కాలంగి నది నీరు పులికాట్కు చేరుతూ ఉండడంతో సరస్సు జలకళను సంతరించుకుంటోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా తమిళనాడుకు సరిహద్దు ప్రాంతాల్లో వర్షపు జోరు కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో అధికంగా వర్షాలు కురుస్తూ ఉండడంతో జనజీవనానికి అంతరాయం కలుగుతోంది. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. స్వర్ణముఖి, కాలంగి, కైవల్య నదులతో పాటు బొగ్గేరు, బీరాపేరు, పంబలేరులో నీటి ప్రవాహం పెరిగింది. కాలంగి నది నీరు పులికాట్కు చేరుతూ ఉండడంతో సరస్సు జలకళను సంతరించుకుంటోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ఏదైతే ఉందో ఫెంగల్ తెలుగు రాష్ట్రాలపై, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూస్తుంది. ఈ నేపథ్యంలో డెల్టా ప్రాంతం రైతాంగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా వరి ఇప్పుడు చేతికొచ్చేటువంటి పరిస్థితి. నవంబర్లో వచ్చే ప్రతి ఒక్క తుఫాను కూడా రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బందులు పాలు చేస్తుంది, అదేవిధంగా కష్టాల్లో నెడుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు నవంబర్ చివరికి వచ్చేసాము. దాదాపు రేపటి నుంచి డిసెంబర్ మాసం ప్రారంభమవుతుంది. అయితే డిసెంబర్ 10వ తేదీ నుంచి డెల్టా ప్రాంతంలో వరి కోతలు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 10 నుంచి దాదాపుగా జనవరి 10 వరకు, అంటే మనకి జనవరి సంక్రాంతి పండుగ సీజన్ వచ్చేంత వరకు కూడా కోతలు వస్తాయి. ఆ తర్వాత పండుగ వేడుకల్లో పాల్గొంటారు రైతాంగం. అయితే ఈ నేపథ్యంలో వస్తున్నటువంటి ఫెంగల్ తుఫాన్ ఏదైతే ఉందో డెల్టా ప్రాంతంపై తీవ్ర ప్రభావం చూపించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరి పూర్తి దశలో పెరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు కానీ భారీ గాలులు కానీ, అదేవిధంగా తీవ్రమైనటువంటి వర్షం కానీ వస్తే ఖచ్చితంగా అది పంట మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా పంట నీట మునిగిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఇప్పటికే రేపల్లె, బాపట్ల లాంటి ప్రాంతాల్లో వరి పంట అనేక గ్రామాల్లో, అనేక ప్రాంతాల్లో నీట మునిగినటువంటి పరిస్థితి, అదేవిధంగా నేల కొరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ రైతాంగం కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక్కొక్క ఎకరానికి 30 నుంచి 40 వేల రూపాయలు పెట్టుబడులు పెట్టాం, ఇప్పుడు కానీ తుఫాను తీవ్ర ప్రభావం చూపిస్తే తాము పంట పూర్తిగా నష్టపోతామనేటువంటి ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం అయితే మధ్యాహ్నం నుంచి భారీగా వర్షాలు పడుతున్నాయి అనేక ప్రాంతాల్లో. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. ఈ తుఫాను ప్రభావం రైతాంగం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అనేటువంటి ఆందోళన అయితే నెలకొని ఉంది.